హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోస్ వచ్చేసి లాస్ట్ మంత్ షూట్ చేసిన వీడియోస్ అండి. నాకు కొంచెం హెక్టిక్ అయిపోయి డేస్ అన్నీ నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. నేను 10th జూలై రోజున తిరుపతి వెళ్ళాను కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యాగ్ అసలు లోపలే పెట్టలేదు. జనరల్గా ఏంటంటే నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళాను అని అంటే కంపల్సరిగా బ్యాగ్ వీల్స్ ప్లస్ బయట అంతా కూడా సబ్బుతో కడుగుతాను అనమాట. ఎందుకో నాకు అలా అలవాటు. ప్లస్ నేను ఇవి మంచం మీద పెడతాము అలాంటివి చేయను. ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అంతే, నేను మంచం మీద కానీ సోఫా మీద కానీ పెట్టను. నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదు. అదంతా డస్టీగా ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటాం కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. రెయిన్ లిల్లీస్ పూసాయి, ఎంత బాగున్నాయో. పింక్ షేడ్. నేను కడియం వీడియో పెట్టాను కదా, అందులో చెప్పాను కదా దుంపలు ఉంటాయి. ఆ దుంప ఒక్కొక్కటి 5 రూపీస్ అంట. కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలంటే 7 రూపీసో 9 రూపీసో చెప్పారు. ఆ దుంపలు పెడితే కూడా ఈ మొక్కలు వస్తాయంట. నేను కూడా ఫస్ట్ టైం విన్నాను, విని కొంచెం ఆశ్చర్యపోయాను అనమాట. అమ్మో, ఇలా కూడా అమ్ముతారా అని చెప్పి. అంటే చిందరవందరగా పడేసారనమాట ఆ దుంపల్ని అక్కడ. అంటే నేను వెళ్ళింది జూన్లో కదా, మా బన్ను ఎంగేజ్మెంట్ టైంలో వెళ్ళాను అనమాట. సో ఆ దుంపలు 3 రూపీస్, 5 రూపీస్, 7 రూపీస్, 9 రూపీస్ ఇలా ఇన్ని ఛార్జెస్లో దుంపలు డిఫరెంట్ సైజెస్లో ఇస్తారంట. నేను కూడా షాక్ అయ్యాను. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చంట. కారిడార్లో నీళ్లు పోసాను, అలాగే ఇక్కడ బాల్కనీలో కూడా నీళ్లు పోస్తున్నాను. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, పైన స్పేస్ ఉంది కదా, ఎండ కూడా మంచిగా వస్తుంది. అక్కడ కరేపాకు మొక్క ఒకటి, అలాగే పచ్చిమిరపకాయ మొక్కలు. ఇంట్లో మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలు విత్తనాలు వేస్తే కూడా మొక్కలు వస్తాయనే ఒపీనియన్లో ఉన్నాను నేను. కానీ అది ఎప్పుడు కుదురుతుందో నాకు కూడా తెలీదు. హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాలని అనుకుంటున్నాను బాల్కనీలో, అది కూడా ఎప్పుడు కుదురుతుందో తెలీదు. ఒక రాడ్ పెట్టిద్దాము, దానికి హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగ్ చేద్దాము, మంచిగా ఉంటుంది కదా బాల్కనీ లుక్ అని అనుకుంటున్నాను. బాల్కనీ మేకోవర్ చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ నాకు టైమే సెట్ అవ్వట్లేదు. అక్టోబర్ వచ్చేస్తుంది, దీపావళి టైంకి చెయ్యాలి అని అనుకుంటున్నాను. చూడాలి, దీపావళి ఎప్పుడు అనేది గుర్తు నాకు కూడా లేదు. మేబీ అక్టోబర్ 19th అలాగా దసరా అనుకుంటా. మేబీ అక్టోబర్ ఎండింగ్కో నవంబర్ 1st వీక్కో అలాగా దీపావళి వస్తుంది కదా. నాకు తెలిసి ఈ వీడియో సండే రోజు కానీ సాటర్డే రోజుది కానీ, ఎందుకంటే నేను ఇవి క్లీన్ చేస్తున్నాను కదా. నేను ఆఫీస్ ఉన్నప్పుడు 99.9% ఇవన్నీ తుడవను. ఇవి తుడుస్తున్నాను అని అంటే ఆ టైంలో సాటర్డే ఆర్ సండే రోజు అనమాట. చెప్పాను కదా, లాస్ట్ మంత్ వీడియోస్ ఇవన్నీ కూడా నాకు కొంచెం హెక్టిక్, హెల్త్ బాగోకపోవడం వలన నేను అప్లోడ్ చేయలేదన్నమాట. ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. నేను 2 days 3 days వీడియోస్ ఒకటే వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. సో ఇవన్నీ తుడుస్తున్నాను, ఎందుకంటే నేను ఆటోమేటిక్గా నూనె చేతులు అలాంటి వాటితో ముట్టేసుకుంటాం కదా, వీటి మీద మరకలు పడతాయి కదా. కొంచెం మాది బ్రౌన్ కలర్ అనమాట. వుడ్ వెనకాల చూసారు కదా, అది బ్రౌన్ కలర్ కాబట్టి మరకలు ఏమన్నా పడితే ఈజీగా కనిపించేస్తాయి. ప్లస్ ఫ్రిడ్జ్ మీద, డిష్ వాషర్ మీద కూడా ఏమన్నా మరకలు ఉంటే డైరెక్ట్ మనకు కనిపిస్తాయి అన్నమాట. చాలా కొంచెం ఎంబారసింగ్గా కనిపిస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా తడిగుడ్డతో తుడుస్తూ ఉంటాను. కోలిన్ వేసి తుడవను, తడిగుడ్డతోనే తుడుస్తాను స్పెసిఫిక్గా. అది ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు అయ్యింది. డిష్ వాషర్ రాకముందర కూడా నేను తడిగుడ్డతోనే ఫ్రిడ్జ్ అవన్నీ బయట తుడుస్తాను అనమాట, కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. ఇక్కడైతే నేను డిష్ వాషర్వి ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ నేను కింద పెట్టేటప్పుడు నీళ్లు కారుతాయి అని చెప్పి ఈ ప్లాస్టిక్ది ఒక టబ్ ఉంది కదా, చిన్న టబ్, అది అందులో పెడతాను అనమాట. ఏదన్నా అవుట్లెట్లో నుంచి వేస్ట్ వాటర్ వచ్చినా కానీ కింద పడకుండా అందులోకి వచ్చేస్తాయి కదా అని చెప్పి అక్కడ పెడతాను అనమాట. డిష్ వాషర్కి సింక్కి మధ్యలో. నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాను. కొన్ని నీళ్ళు అయితే పడతాయి.
ఇక్కడైతే క్లీన్ చేస్తాను కదా, ఈరోజు డీప్ క్లీన్ చేస్తాను. నేను ప్రతి వీక్ డీప్ క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ హ్యాంకీస్ వేస్తున్నాను అనమాట. మనకి ఈజీ యాక్సెస్లో ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ టవల్స్ వేస్తున్నాను. సింక్ దగ్గర ఒకటి, ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఒకటి. ఈరోజు అయితే శనగపిండితో దోశలు వేస్తున్నాను. నేను కూడా ఇది ఎక్కడ చూసానంటే ముచ్చర్ల అరుణ గారు ఉంటారు కదా హీరోయిన్, ఆవిడ ఛానల్లో చూశాను ఫర్ ద ఫస్ట్ టైమ్. బేసన్ దోశ అని చెప్పి వేసారనమాట. నాకు భలే అనిపించింది. నేను ఎలాగా డైట్లో ఉన్నాను, అంటే బియ్యం కానీ ఏదైనా మిల్లెట్స్ కానీ ఏం తినట్లేదు కదా ప్రస్తుతానికి. ఇలాంటిది ట్రై చేద్దాము అని చెప్పి ఇది ట్రై చేశాను అనమాట. నాకు మంచిగా నచ్చింది. ఒకరోజు బియ్యం పిండి వేయకుండా చేశాను అనమాట. ఇందులో కూడా బియ్యం పిండి వేస్తారు, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీ వేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇది వేస్తాం స్టార్ట్ చేశాను నేను. కానీ కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది, అంత హెవీగా కూడా అనిపించదు. కానీ బియ్యం పిండి తప్పకుండా వేసుకోవాలి, లేదు అని అంటే నాకైతే మోషన్స్ అయ్యాయి ఒకసారి వేస్తే. అప్పటి నుంచి కొంచెం నేను బియ్యం పిండి కంపల్సరిగా వేస్తానమాట. ఒక 1.5 స్పూన్ వేస్తాను. ఇంకా నాకైతే ఇందులో ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, టమాటా కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆనియన్, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది కదా అల్లం కూడా తింటే. నేనైతే అల్లం వేయలేదు, మిగతావన్నీ వేసి ఇలా నేను ఉల్లిపాయలు వేసేస్తే డైరెక్ట్గా అంత పలుచగా రాదు కదా. నేను ఏం చేశానంటే ఇది వేసిన తర్వాత మనకి రవ్వ దోశ వేస్తారు కదా, రవ్వ దోశలాగా పోసేసానండి. అది కూడా అన్ఈవెన్గా బాగానే వచ్చింది. నాకైతే ఇంతకంటే పలుచగా రాలేదు, కొంచెం థిక్గానే వచ్చింది, అంటే దల్సర్గానే వచ్చింది. కానీ ఓకే, నేనే కదా తినేది, ఎవరికి పెట్టేది కాదు కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి అలా తినేయడమే అనమాట. ఇందులోకి ఏమన్నా చట్నీ కావాలా అంటే ఏం అవసరం లేదు. నేను ఇందులో కొంచెం కారం కూడా వేసాను. కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇన్ని వేసాను అనమాట. ఇంకా ఏమీ చట్నీ కూడా ఏం అవసరం లేదు. చెప్పాను కదా రవ్వ దోశ వేస్తారు, అలాగే వేసేసానని. కొంచెం పిండి పలుచగా చేయాల్సింది, పలుచగా చేయకుండా చిక్కగా ఉన్నప్పుడే అలా వేసేసాను. కొంచెం అందుకే ఇంకా దల్సర్గా వచ్చిందనమాట. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను పలుచగా చేయడము. ఉల్లిపాయ ముక్కలు వేసేసాం కాబట్టి ఇంత దల్సర్గా వచ్చింది అని అనిపించింది నాకు. ఇంకా ప్రశాంతంగా కూర్చుని తినాలి కదా. కరోనా టైంలో నాకు అస్సలు ఇష్టం లేని ప్లేస్ ఏంటి అని అంటే నా డైనింగ్ టేబుల్. ఎందుకంటే పొద్దున్న 9 o'clockకి స్టార్ట్ అవుతుంది, అక్కడ కూర్చొని పని చేయడము. పక్కనోళ్ళు కరోనా కదా, ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నారు కాబట్టి అటు సైడ్ పక్కన కింద ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు అనమాట పెద్దోళ్ళు. ఆ ముచ్చట్లు వింటూ అవి చూస్తూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా. ఆన్లైన్ క్లాసెస్ ఒకటి, అసలు చాలా హడావిడిగా ఉంటుంది అనమాట మా వెనకాల. సో అవన్నీ వినుకుంటూ నేను కూడా చూస్తూ అలా పని చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు అస్సలు నచ్చదు, అసలు అక్కడ కూర్చుని తినాలన్నా పని చేయాలన్నా కొంచెం భయం. ఇప్పటికి కూడా మళ్ళీ ఆ డేస్ మళ్ళీ రాకూడదురా బాబు అని అనుకుంటాను నేను. ఆ కిటికీ తలుపు అయితే ఎప్పుడు ఓపెన్ చేసే ఉండేది, ఎంత సమ్మర్ అయినా కానీ ఓపెన్ చేసి పెట్టేదాన్ని. June 3rd కానీ 5th కానీ నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట కరోనా టైంలో. సో అప్పటి వరకు నేను అక్కడ కూర్చుని పని చేసేదాన్ని. అందుకని అస్సలు అక్కడ కూర్చుంటే మానేసాను నేను. అందుకని ఇటు సైడ్ కుర్చీలో కూర్చుని తింటున్నాను అనమాట. అటు సైడ్ ఎందుకో నాకు అస్సలు నచ్చని ప్లేస్ అనమాట అది. కొంచెం భయం కూడా. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే డబల్ పని చేయించేస్తారు, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే లేజినెస్ ఎక్కువ అయిపోతుందనే ఒపీనియన్లో ఉంటాను నేను. ఎందుకంటే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఇంట్లో నుంచి చేయొచ్చు కదా అని 8ంటికి లేవడము, లేకపోతే ఇంట్లో పని కొంచెం చేసుకుని ఆఫీస్ పని కొంచెం చేసి మళ్ళీ ఇంట్లో పని కొంచెం చేసి అలా అది అవ్వదు ఇది అవ్వదు, ఎందుకో అలాంటి ఒపీనియన్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, మేబీ అందుకనేమో నాకు అస్సలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నచ్చదనమాట. ఇప్పుడు నేను కూడా ఒక మంత్కి 2 days వర్క్ ఫ్రమ్ హోమ్స్ తీసుకోవచ్చు,
కానీ నేను అస్సలు ఆప్ చేయను. వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే లీవ్ బెస్ట్ రా బాబు అనుకుంటాను. నాకు ఎందుకు అంత చిరాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎలా చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనిపిస్తుంది. డబల్ పని చేసేయాలి, మనకి ఇచ్చే శాలరీ ఏమో సింగిల్ శాలరీ ఇస్తారు. ఇలాంటి ఒపీనియన్స్లో ఉంటా. ఎనీవేస్ ఇది వచ్చేసి నేను డిష్ వాషర్ మీద పెట్టానన్నమాట. ఇది చాలా రోజులైంది కడిగి, ఇంకా అందుకే మళ్ళీ కడుగుతున్నాను. ఇక్కడ ఇందులో మంచి ప్లాంట్సే ఉండేవి. సర్వైవ్ అయ్యింది. సమ్మర్లో ఏదైనా ఉంది ఇంట్లో ఉన్న మొక్కలు అని అంటే ఇందులో ఉన్న మొక్కలే అనమాట. మేబీ ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా డబ్బా, అందుకని ఇందులో ప్లాంట్స్ సర్వైవ్ అయ్యాయేమో. మిగతావన్నీ కూడా టిప్స్ ఎండిపోవడము అలా జరిగింది. ఇవి కూడా కొంచెం కింద పాడవడం ఉంది, కానీ అంత ఎండిపోలేదన్నమాట. కొంచెం మంచిగానే సర్వైవ్ అయ్యింది. అందుకని చెప్పేసి ఇవే ప్లాంట్స్ మళ్ళీ కడిగేసి ఇందులో పెడుతున్నాను అనమాట. లేదు అని అంటే కొత్త ప్లాంట్స్ తెచ్చేదాన్ని కట్ చేసి కటింగ్స్ పెట్టినా కానీ మంచిగా వస్తాయి. వాటర్లో అసలు పెరుగుతాయా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. తప్పకుండా పెరుగుతాయండి. ఏదైనా మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా, మొక్కలు కానివ్వండి ఏదైనా కానీ. ఒక దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపించాము అని అంటే తప్పకుండా అది మంచిగానే ఉంటుంది అని నా ఒపీనియన్. ఏం చేసినా కానీ ఇంట్రెస్ట్తో చేస్తే బాగానే ఉంటుంది. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ పెట్టాలి అని. తప్పకుండా నా రెవెన్యూ పడిపోయింది, నా వ్యూస్ పడిపోయినాయి. మళ్ళీ నేను ఇప్పుడు ఇంట్రెస్ట్గా పెడితే డెఫినెట్గా పెరుగుతుంది. అది నాకు కూడా తెలుసు. ఆ డేస్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా డబ్బులు బాగా సంపాదించాలి అని. అప్పటి నుంచి నిజం చెప్పాలంటే నాకు అసలు హెల్త్ బాగాలేదు. ఇప్పటికి కూడా నాకు హెల్త్ బాగాలేదు, బాగా బ్యాక్ పెయిన్, నడవలేని స్థితికి వచ్చేసాను. చూడాలి అది ఎప్పుడు తగ్గుతుందో. సో ఇంకా ఇది అయిపోయింది కదా, ఇది క్లీన్ చేసేసాను. సాయంత్రం పడుకునేటప్పుడు అనమాట ఇది. నేను ఒక ఫిబ్రవరి నుంచి నేను ఫిబ్రవరిలో బాంబే వెళ్ళాను అఫీషియల్గా. అప్పటి నుంచి నేను 2 క్రీమ్స్ రాసుకుంటాను, ఇంకేమీ రాసుకోను నా ముఖానికి. పొద్దున్న ఒక క్రీమ్ రాసుకుంటాను, అది జెల్లీ లాగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసి ఈ సీరం అప్లై చేస్తాను. ఈ 2 అప్లై చేస్తాను. నా ముఖం అంటే నా స్కిన్ అయితే చాలా మంచిగా అయింది. సో నేను ఇంకా ఇదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇది ఫస్ట్ వచ్చేసి నైకాలో తీసుకున్నాను, బంజారా హిల్స్. నేను ఆ షోరూమ్కి వెళ్ళిన వెంటనే నాకు వాళ్ళు సజెస్ట్ చేసింది అయితే ఇవే. నేను ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, కాకపోతే వాళ్ళు సజెస్ట్ చేశారు, నేను తీసుకున్నాను. డైరెక్ట్గా నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను కాబట్టి నాకు 8,000 అయ్యింది. తర్వాత ఒకసారి మధ్యలో నేను మింత్రాలో తీసుకున్నాను. 4,000ని నాకు 2,700కు ఎంతకో వచ్చిందనమాట. చాలా మంచి డీల్ కదా అని చెప్పేసి ఆర్డర్ చేస్తాను. చాలా మంచిగా పనిచేస్తున్నాయి. అంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అందరికీ ఒకటే పని చేయాలని లేదు. సో నాకైతే ఇది మంచిగా పనిచేసింది కాబట్టి ఇది సెకండ్ టైం కూడా నేను ఆర్డర్ చేసి ఇదే రాసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది ప్రతిరోజు అప్లై చేస్తాను. ఇంక ఇది అప్లై చేసి చెప్పాను కదా ఈరోజు సండే అని. సండే అనుకుంటాను అన్నాను, కానీ ఇవాళ సండేనే. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో ఈ బెడ్షీట్ చేంజ్ చేశాను, ఇప్పటి వరకు తలగడ తొడుగులు కూడా వేయలేదు. ఇవన్నీ వేసి ఇంకా ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. మళ్ళీ రేపు మండే యాజ్ యూజువల్. మంత్ ఎండా ఏమో గుర్తులేదు. 31st జూలై నాకు తెలిసి సాటర్డే వచ్చింది. అంటే ఇది బిఫోర్ అదే అనుకుంటున్నాను. 1 ఆగస్ట్ సాటర్డే వచ్చింది కదా, సారీ 31st జూలై ఫ్రైడే వచ్చింది. 1 ఆగస్ట్ సాటర్డే వచ్చింది. నేను ఎందుకు ఇంతలా గుర్తుపెట్టుకుంటానంటే మేము లాస్ట్ సాటర్డేస్ కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అందుకని లాస్ట్ సాటర్డే ఏడే వచ్చిందా అని ముందరే చూసుకుంటాను నేను. సండే వస్తే సండే రోజు కూడా వెళ్ళాలి, అదొక బ్యాడ్ థింగ్. మిగతాదంతా ఓకే. ఎప్పుడైనా ప్రతి సాటర్డే హాలిడే,
కాకపోతే లాస్ట్ సాటర్డే ఆర్ సండే కంపల్సరిగా మేము ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇంకా తలగడ తొడుగులు వేసేసి కొన్ని బట్టలు దివాన్ మీద మడత పెట్టాను. మడత పెట్టిన బట్టలు కూడా సర్దేసి అప్పుడు పడుకున్నాం అనుకోండి, ఇంకా రేపటికి ఇవాల్టి పనులు ఏవి పెండింగ్ ఉండకుండా ఉంటాయి అని చెప్పి ఇంకా బట్టలు కూడా సర్దడానికి తీసుకొని వచ్చాను అనమాట. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే మడత పెట్టేసి అలా దివాన్ మీదే ఉంచేసి రేపు పొద్దున్నే సర్దుదాం అని అనుకుంటాను. ఇంకా అలా వదిలేస్తే ఇంకా రేపు అని అనుకుంటే ఒక 4-5 డేస్ పోస్ట్పోన్ అవుతుంది అనమాట. నాకు అస్సలు ఒళ్ళొంగదు. ఆఫీస్కి వెళ్ళాను అని అంటే అసలు ఒళ్ళొంగట్లేదు. ఇంకా ఈ మధ్యన నేను కొంచెం లేట్గా వస్తున్నాను అనమాట ఆఫీస్ నుంచి. వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతాను. అబ్బా రేపు చేద్దాంలే, పొద్దున్నే లేద్దాంలే, ఇలాంటివి అనుకుంటూ ఉంటాను. నా అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారులేండి. నేను కూడా అలాగే అనుకుంటాను. ఇంకా అలా 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 పోస్ట్పోన్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ దీనికోసం స్పెండ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా బట్టలు కూడా సర్దేస్తున్నాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.